హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెల వేముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లేకపోతే ఏమిట్రా నువ్వు పోయిన దగ్గర నుంచి అదొక్క ముద్ద కూడా నోట్లో పెట్టలేదు. ఒక ఫోన్ అయినా చేస్తే నీ సొమ్మేం పోయింది అని తిడుతుంటే, అదేంటే చేశాను కదా, జనని చేయలేదా అని అడిగాడు తన వంక చూసి. జనని వెనక్కి తిరిగి ఆవిడ వంక చూస్తూ, నిన్న పొద్దున్నే చేశాడని చెప్పాను కదా నానమ్మ అంది సీరియస్గా. అంత సీరియస్గా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాలేదు సూర్యకి. మర్చిపోయానులే కానీ ముందు వెళ్ళి తినండి ఇద్దరు, నేను చూసుకుంటాను ఇవన్నీ, కానీ మీరు తినండి. జానమ్మ వెళ్ళు అని అరిచింది. నాకు ఆకలిగా లేదు నానమ్మ. సూర్య వెళ్ళి కూర్చో అంది కనీసం తన వంక చూడకుండా. ఏమైంది నీకు? చెప్పకుండా అక్క దగ్గరికి వెళ్ళానని ఇంత కోపమా? నిన్ను కూడా రమ్మన్నాను కదా, నువ్వే రాలేదు. నేను కాల్ కూడా చేశాను, సిగ్నల్ లేదని కట్ చేశావు అంటుంటే, ఇప్పుడు నేనేమైనా అన్నానా నిన్ను? తినమని కదా చెప్పాను అంది మొహంలో నవ్వనేదే లేకుండా. తన మాటలు కొత్తగా వినిపిస్తున్నాయి సూర్యకి. సారీ అన్నాడు బ్రతిమిలాడుకుంటూ. ఎందుకు సారీ అంది వింతగా చూస్తూ. నువ్వు అలిగావని అర్థమవుతుంది నాకు, అందుకు అనగానే, నేనేం అలగలేదు. నాకెందుకు అలక? నువ్వు 2 రోజులు కాదు 10 రోజులు వెళ్ళు, అక్కడే ఉండు కూడా, నేనేమీ అలగను అంది మొండిగా తిరిగి పని చేసుకుంటూ. ఇప్పుడేంట్రా మీకు? ముందు వెళ్ళి తినండి, తర్వాత తీరిగ్గా ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడుకోండి గద్దించింది వసుంధర. నాకు ఆకలిలే. జనని మాట పూర్తి కానే కాలేదు. ఒక్కటేస్తానే నిన్ను. 2 రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆకలి లేదు అంటే ఆకలి ఎందుకు వేయదు నీకు? అంత ఎక్కువయ్యేంత ఏం తిన్నావని? ఇప్పుడు వాడు వచ్చేశాడు కదా, ఇంకెందుకు ఆకలి లేదు? మర్యాదగా పోయి తిను అని కసిరింది. మొదటిసారి చూస్తున్నాడు సూర్య వసుంధర జనని మీద అంతలా అరవడం. జనని కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. చేతిలోని గరిట అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వసుంధర బాధగా తలెత్తి అక్కడే నిలబడిపోయిన సూర్యాని చూస్తూ, కన్నయ్య, దాన్ని తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయావురా? పిచ్చిది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి. ముందు వెళ్ళేదానికి ఏమైనా తినిపించు అని చపాతీ ఆలు కర్రీ ప్లేట్లో వేసి అందించింది సూర్యకి. జనని ఇంతలా బాధపడిందా? అందుకే నా మనసులో లేదు. చా, కనీసం జనని ఫోన్ కట్ చేసినప్పుడైనా నేను వచ్చేసి ఉండాల్సింది అని తనని తాను తిట్టుకుంటూ వడివడిగా జనని దగ్గరికి వెళ్ళాడు. తన పక్కనే కూర్చొని అతని చేతులతో జనని కన్నీళ్లు తుడుస్తూ, జనని, సారీరా, నువ్వు ఇంతలా బాధపడతావని అనుకోలేదు. అక్కని వదిలి రాబుద్ధి కాలేదు, అందుకే ఉండిపోయాను తప్ప మరో ఆలోచన లేదు. నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు నువ్వే జనని, కానీ సెకండ్ ప్రియారిటీ అక్క కడుపులో ఉన్న వెన్నెల బుజ్జమ్మ. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. అయినా సరే ఇంకోసారి ఇలా వెళ్ళను, ఒట్టు. నిన్ను కూడా తీసుకుని వెళ్తాను, సరేనా అని చపాతీ తుంచి నోటి దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఎందుకింత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు నువ్వు ఇలా వెళ్ళు, ఎలాగైనా వెళ్ళు, ఒట్లేందుకు ఇంత మాత్రానికే? నేనేమీ అనుకోను, అది నీ ఇల్లు సూర్య, నేనెందుకు అడ్డు చెప్తాను అంది. కొత్తగా వినిపిస్తున్నాయి తన మాటలు. ఎందుకు మనల్ని వేరు చేసి మాట్లాడుతున్నావు జనని? నా మీద కోపంగా ఉన్నావా? అయితే కొట్టు, ఎలా అయినా తిట్టు, కానీ ఇలా మాత్రం మాట్లాడకు. ఇప్పటికే మనసంతా ఏదోలా ఉంది. ఇంకా నిన్ను నన్ను దూరం చేసే ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితే నేను భరించలేను, ప్లీజ్ అని జనని చేయి తీసి అతని చెంప మీద పెట్టుకున్నాడు. తలెత్తి చూసింది అతని మొహాన్ని. ఆ కళ్ళు చూడగానే తన మనసులోని బాధ ఇక ఆగలేక కన్నీళ్ల రూపంలో ఇంకాస్త ఎక్కువయ్యి బయటికి దూకింది. నువ్వు ఏడిస్తే నాకు ఇంకా బాధగా ఉంటుంది. అక్క కోసం అక్కడ ఉన్నానే తప్పితే నిన్ను వదిలి వెళ్ళాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. నీకంటే ముందు నేనే ఉండలేను జనని నువ్వు లేకుండా. నన్నెందుకు ఇలా కొత్తగా వేరు చేసి మాట్లాడుతున్నావు? 2 రోజులు దూరంగా వెళ్తే నాకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తావా? నీకు దూరంగా నేను ఉండగలనని ఎలా అనుకుంటున్నావు? ప్రేమ నిండిన కళ్ళతో ప్రశ్నిస్తూ ఉంటే తన చేతిని తీసేసుకుంది అతని దగ్గర నుంచి. తమ మధ్య ఆ దూరం కూడా భరించలేని సూర్య, ఇలా నన్ను దూరం పెట్టకు జనని, ఐ కాంట్ బేర్ ఇట్
అంటూ చేతిలోని ప్లేట్ తీసి పక్కన పెట్టి వచ్చి ఆమె ఒడిలో చేరి హత్తుకున్నాడు గట్టిగా. అతని స్పర్శ తనని చేరగానే అతని బాధ ముందు తన బాధ నిలవలేకపోయింది మనసులో. అతన్ని తిరిగి హత్తుకొని చుట్టేసి, ఇందులో నీ తప్పు ఎంత మాత్రం లేదు కన్నయ్య, నువ్వు ఇలా ఫీల్ అవ్వకు ప్లీజ్. నువ్వు లేని ఈ 2 డేస్ నాకు కూడా చాలా బాధగా అనిపించింది. చెప్పాలంటే ఈ 2 డేస్ నాకు 2 ఇయర్స్ లాగా అనిపించింది. నిన్ను చాలా మిస్ అయ్యాను కూడా. కానీ దీంతో పాటు ఇంకో విషయం కూడా ఉంది. ఇది నీకెలా చెప్పాలో నాకే తెలియట్లేదు. అందుకే చెప్పలేక ఆగిపోయాను. కానీ నా బాధతో నిన్ను దూరం చేసుకోలేను అంటుంటే అర్థం కాక చూశాడు సూర్య. మనిద్దరం పూర్తిగా అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు నానమ్మ తాతయ్యల్ని, ఈ ఊరిని, మన పొలాలని, స్కూల్ని, ఇక్కడ ఉన్న అన్నిటినీ వదిలి వెళ్ళిపోవాలి కదా సూర్య. నువ్వు అత్తామామలతో కలిసి ఉండాలి అనుకున్నాను. కానీ కలిసి ఉంటే వీటన్నిటిని వదులుకోవాలని అప్పుడు ఆలోచించలేదు. అందుకు నా మనసు కొంచెం కూడా రెడీగా లేదు. నాకు నీ తర్వాత మళ్ళీ అంతే సంతోషాన్ని ఇచ్చిందంటే అది ఇవి మాత్రమే. ఇంత సంతోషానికి దూరంగా వెళ్ళాలంటే నా మనసందుకు ఒప్పుకోవట్లేదు. ఇంతకు మించి ఎలా చెప్పాలో తెలియట్లేదు కన్నయ్య. నాది పైత్యంలాగా అనిపిస్తుంది. నాన్నమ్మకి చెప్తే నా మీద కసురుకుంటుంది. మీ ఇంటికి రానని నీతోనే ఎలా చెప్పను? ముందే అక్కడికి తీసుకువెళ్ళి ఉంటే నేను ఇక్కడ అలవాటు పడేదాన్ని కాదు కదా కన్నయ్య. ఇప్పుడు ఇవన్నీ వదులుకొని వెళ్ళాలంటే నాకు ఎంతో దగ్గరైన సంతోషాన్ని నా చేతుల మీదుగా నేనే దూరం చేసుకున్నట్టు అనిపిస్తుంది అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇప్పుడే అర్థమైంది సూర్యకి తన బాధ పూర్తిగా. నిజం చెప్పాలంటే తనకి కూడా అక్కడికి వెళ్ళాలని లేనే లేదు. అసలు ఆ ధ్యాసే లేదు. జనని ఈ ఇంటికి వచ్చి 4 నెలలైతే తను వచ్చి 6.5 సంవత్సరాలు అయ్యింది. జననికి కనీసం అక్కడికి వెళ్ళాలన్న ఆలోచనైనా వచ్చింది కానీ సూర్యకి అది కూడా లేదు. అంతలా అలవాటు పడిపోయాడు. అంతకంటే ఎక్కువగా దగ్గరైపోయాడు. తను మాత్రం ఎలా వదిలి వెళ్ళగలడు? జననికి మాత్రమే కాదు, సూర్యకి కూడా దూరమైన తన సంతోషం అంతా ఇక్కడే దొరికింది. ఒకవేళ జననియే అక్కడికి వెళ్దామన్నా సూర్య ఒప్పుకునేవాడు కాదేమో. ఆ మాటలు తలుచుకొని నిదానంగా, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు జనని. నేను చెప్పానా మనం అక్కడికి వెళ్తున్నామని? నాకు అక్కడికి వెళ్ళిపోవాలని అస్సలు లేదు. ఇక్కడున్న సంతోషం అక్కడ దొరకదని నాకు బాగా తెలుసు. అంతగా కావాలంటే మీ అత్తామామల్ని ఇక్కడికి రప్పిద్దాం. మనం కావాలనుకుంటే వాళ్ళే వస్తారు. లేదంటే వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. ఇలాగే ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా వెళ్ళి పలకరించి వచ్చేద్దాం అనగానే, నువ్వు రమ్మంటే అత్తమ్మ మామయ్య ఖచ్చితంగా వస్తారు సూర్య అంది సంబరంగా. కానీ అది తప్పేమో అంతలోనే దిగులుగా మారి అంది మళ్ళీ. వాళ్ళకి అసలైన సంతోషం అంటే ఏంటో ఇక్కడే తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడికి రావడమే మంచిది. అలా అయితే అక్కని కూడా దగ్గరుండి చూసుకోవచ్చు. కానీ వాళ్ళు వస్తారో రారో అది వాళ్ళ ఇష్టం జనని. ఈ విషయంలో మనం బలవంతం చేయలేం కదా అన్నాడు సాలోచనగా. మరుసటి రోజు ఫోన్ చేసి విషయం ఎలా అడగాలా అని ఆలోచిస్తున్న ఇద్దరిని చూసి విషయం అర్థమై ఆ ఫోన్ లాక్కుని శంకరయ్య మాట్లాడాడు. అట్నుంచి వాళ్ళ సమాధానం విని ఆయన మొహంలో నవ్వు పూసింది. బావా, మత్తుగా వినిపించిన రూపాలి గొంతుకి టక్కున వెనక్కి తిరిగి, ఏంటే అంత మత్తుగా పిలుస్తున్నావు అన్నాడు అర్ణవ్ కంగారుగా. మత్తుగా పిలుస్తుంటే కంగారెందుకు బావా, మూడ్ రావాలి గాని అంది కన్ను కొడుతూ. నీ మొహం పో అవతలికి అన్నాడు చిరుకోపంగా. ఒక్క కిస్మిస్ ఇచ్చి వెళ్దామని వచ్చాను బావా అంది మూతి తిప్పుకొని. కిస్మిస్సా? అవి ఉదయం పూట డైట్ కోసం తింటారు, ఇలా అర్ధరాత్రి పూట కొరివి దయ్యంలా కాదు అన్నాడు స్పెట్స్ సరి చేసుకొని ల్యాప్టాప్లో ఏదో స్టడీ చేస్తూ. చిన్నప్పటి నుండి గ్యాప్ లేకుండా చదువుతూనే ఉన్నావు కదరా మొగుడా, ఇప్పుడు కాస్త నీ పెళ్ళానికి టైం ఇచ్చే పని లేదా అంటుంటే, టైం లేదు నాకు, రేపు ఎర్లీ మార్నింగ్ ఇంపార్టెంట్ సర్జరీ ఒకటి ఉంది నాకు, సో ఇది మ్యాండేటరీ అని సీరియస్గా చెప్తూ పని మీద పడ్డాడు. సరే, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా అంటూ గబాలున కిందికి వంగి అతని బుగ్గంచున్న పెదాలు ఆనించి ముద్దు పెట్టింది. అయితే ప్రేమ తప్ప ఆ ముద్దులో ఏమాత్రం భయం, తడబాటు అనేవి లేనే లేవు ఇంతకి మునుపులా. అది కనిపెట్టడానికి ఎంతోసేపు పట్టలేదు అన్నోకి. చదవడం ఆపిన అతని మొహం మతాబులా వెలిగిపోతుంది అప్పటికే.
కిస్ ఓకేనా బావా అని అడిగింది ఎంతో ప్రేమగా. ఇంకా ఆశ్చర్యంగానే ఉన్న అర్ణవ్ తేరుకోలేదు తన మాటలకి. బావా పిలిచింది మళ్ళీ. లవ్ యూ రూపాలి అన్నాడు వెంటనే తేరుకొని. ఆమె మొహంలో ఎన్నడూ లేని ఆనందం అప్పుడే పూసిన పువ్వులా విరబూస్తే అతని కళ్ళల్లో సన్నని నీటి చెమ్మ తొంగి చూసి మాయమైంది. ఇంకోటి ఇవ్వనా అంది అంతే ప్రేమగా. అర్ణవ్ తిరిగి మాట్లాడలేదు. అప్పటికే అతని సంతోషం అతన్ని నోరు తెరవనివ్వలేదు. అతని సంతోషం మొహంలోనే తెలుస్తుంటే ఈసారి అడగలేదు రూపాలి. సరాసరి అతని రెండో చెంపని చేరి అటు కూడా ముద్దు పెట్టింది. లవ్ యూ టూ బావా, ఇంకా చదువుకో, డిస్టర్బ్ చేయను, రేపైతే ఇంకాస్త డీప్గా ట్రై చేస్తాను అని సిగ్గుపడుతూ చెప్పి వెళ్ళి పడుకుంది. ఆల్రెడీ డిస్టర్బ్ చేసి మళ్ళీ చేయనని చెప్పి వెళ్తున్న తనని రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు అర్ణవ్ ఎంతో సంతోషంగా. ఇంకా ఉంది గాయ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మెంబర్షిప్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ టకటకా చూసేసుకోవచ్చు.